నమస్కారం. రితుస్.com జావా ట్యుటోరియల్‌కి మీకు స్వాగతం. ఈ పాఠంలో మనము ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం. లాస్ట్ పాఠంలో మనము ఇంటీజర్ డేటా టైప్ చూసాము. అది ఒక ప్రిమిటివ్ డేటా టైప్ అన్నమాట. దానికి ముందు పాఠంలో మనం స్ట్రింగ్ చూసాము. అది ప్రిమిటివ్ కాదు. అది ఒక ఆబ్జెక్ట్, ఒక క్లాస్ అన్నమాట. సో ఈ ప్రిమిటివ్ జావాలో ఉండే ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏంటి? ఇవి ఎలా క్రియేట్ చేయొచ్చు అనే దాని గురించి మనం తెలుసుకుందాం. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే జావాలో చాలా ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయన్నమాట. ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ వచ్చేసి మీరు క్రియేట్ చేయాలి అంటే డైరెక్ట్గా మీరు ఆ వేరియబుల్ టైప్, సో పోయిన పాఠంలో మనం ఇంటీజర్ వాల్యూ చూసాం కదా, ఇంటీజర్. సో ఆ వేరియబుల్ టైప్ వచ్చేసి ఇంట్ నేమ్ ఇక్కడ వచ్చేసి ఐ ఇంట్ ఐ. సో వేరియబుల్ టైప్, వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. సో ఈ ప్రిమిటివ్ వాల్యూస్లో మెయిన్గా మీరు న్యూ ఆపరేటర్ యూజ్ చేయనక్కర్లేదు. సో ఒక ప్రిమిటివ్ క్రియేట్ చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డైరెక్ట్గా వాల్యూ ఇచ్చేస్తే సరిపోతుంది. యూ డోంట్ నీడ్ టు డూ అ న్యూ అండ్ క్రియేట్ ది ఆబ్జెక్ట్. ఓన్లీ ఫర్ వ్రాపర్ క్లాసెస్ వాటి గురించి మనం తెలుసుకుందాము. అండ్ అదర్ క్లాసెస్ యూ నీడ్ టు యూజ్ ది న్యూ ఆపరేటర్. సో ప్రిమిటివ్స్కి వ్రాపర్ క్లాసెస్కి ఉండే డిఫరెన్స్, ప్రిమిటివ్స్కి వ్రాపర్ క్లాసెస్ అంటే ప్రిమిటివ్స్ అండ్ అదర్ క్లాసెస్కి ఉండే డిఫరెన్స్ వచ్చేసి ప్రిమిటివ్స్ని మీరు క్రియేట్ చేయనక్కర్లేదు. ప్రిమిటివ్స్ మీరు డిక్లేర్ చేసేటప్పుడే డైరెక్ట్గా వాటికి మెమరీ కూడా అసైన్ అయిపోతుంది అనమాట. సో వాటికి వాల్యూ అసైన్ చేస్తే చాలు. సో ఇక్కడ మనం చేస్తున్నాం కదా, ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 40,000. మనము న్యూ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ అని క్రియేట్ చేయట్లేదు. వాట్ వీ డూ డైరెక్ట్లీ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 40,000. సో ఇదే మెయిన్ డిఫరెన్స్ ప్రిమిటివ్స్కి క్లాసెస్కి మధ్యలో. సో ఈ ప్రిమిటివ్స్ మనం చూస్తున్నప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు 40,000 అని అసైన్ చేశాం కదా, ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 40,000. సో దీన్నే ఫస్ట్ ఈ పార్ట్ని వచ్చేసి డిక్లరేషన్ అంటాము. ఈ పార్ట్ ఇంక్లూడ్ చేసుకొని డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ అంటాము. సో జావాలో ఇంటీజర్స్ అంటే నంబర్స్ 1 2 3 4 5 ఇలాంటివి స్టోర్ చేసుకోవడానికి 4 డేటా టైప్స్ ఉన్నాయన్నమాట. వన్ ఇస్ బైట్ వచ్చేసి 8 bits. It can store values from -128 to 127. సో ఈవెన్ ఒక 1 day ఇంటర్నేషనల్ స్కోర్ స్టోర్ చేయడానికి కూడా బైట్ సరిపోదు అనమాట. ఎందుకంటే 1 days 200-300 runs కొడతారు కదా. సో అలాంటప్పుడు బైట్ సరిపోదు. సో అలాంటప్పుడు మనం షార్ట్ యూజ్ చేస్తాం. సో ఒక లెట్స్ ఒక 1 day ఇంటర్నేషనల్ మ్యాచ్ స్కోర్ చేయాలి అంటే అప్పుడు మనకి షార్ట్ యూజ్ చేయాలి. షార్ట్లో మనము -36,768 నుంచి 32,767 వరకు వాల్యూస్ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో షార్ట్ అనేది ఇట్స్ 16 bits, అది ఈ వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు. ఇంటీజర్ అనేది ఇట్స్ 32 bits. ఇంటీజర్లో మనం ఇక్కడ చూస్తున్నాం కదా, చాలా చాలా పెద్ద వాల్యూ. సో ఇట్స్ అప్ టు 2 million ఆల్మోస్ట్ కదా, ఇంకా ఎక్కువ. సో ఇట్స్ మోర్ దాన్ ఆల్మోస్ట్ 2 billion వరకు స్టోర్ చేసుకోవచ్చు. సో అండ్ ఇంకా పెద్ద వాల్యూ స్టోర్ చేసుకోవాలంటే మనం లాంగ్ యూజ్ చేయొచ్చు. సో మీరు ఏది యూజ్ చేయాలి అనేది డిసైడ్ చేసేందుకు మీకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏ పర్పస్కి యూజ్ చేస్తున్నారు. ఒక క్రియేట్ స్కోర్ అంటే షార్ట్ యూజ్ చేయొచ్చు. మీరు పెద్ద పెద్ద నెంబర్ స్టోర్ చేస్తున్నారు అంటే ఇంట్ యూజ్ చేయొచ్చు. ఇంటూ సరిపోదు, ఇంకా పెద్దవి కావాలంటే లాంగ్ యూజ్ చేయొచ్చు. కాకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇవన్నిట్లలో మీరు ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేసుకోవచ్చు. సో ఇంటీజర్ వాల్యూస్ అంటే 1 2 3 4 -1 -2 -3 అలాంటివి. యూ క్యాన్ స్టోర్ ఫ్రాక్షన్ వాల్యూస్ 1.5 2.5 3.5 ఇవన్నీ స్టోర్ చేయడానికి కుదరదు అనమాట. సో అవి స్టోర్ చేయడానికి ఉండే డేటా టైప్సే ఫ్లోట్ అండ్ డబుల్. సో ఫ్లోట్లో మనము 4.5 అని స్టోర్ చేసుకోవచ్చు, 4.5 10.5 16.5. వెరీ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఈ ఫ్లోట్ అండ్ డబుల్ వాల్యూస్ వచ్చేసి ప్రిసైజ్ కాదనమాట, చాలా అక్యురేట్ కాదు. మీరు 4.5 అని స్టోర్ చేస్తే యాక్చువల్గా జావా 4.4999 అని స్టోర్ చేయొచ్చు, లేకపోతే 4.50001 అని స్టోర్ చేయొచ్చు. సో ఇవన్నీ ఈ ఫ్లోట్ అండ్ డబుల్ మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్స్ అంటే అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ కానీ మీరు ఏదైనా ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్లో యూజ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. సో ఫ్లోట్ అనేది డబుల్ అనేది ఫ్లోటింగ్ పాయింట్స్. సో ఫ్లోట్ అనేది కొంచెం 32 bits మాత్రమే అండ్ డబుల్ అనేది 64 bits. ఈ బిట్స్ అనేది ఎంత సైజ్ యూజ్ చేస్తుంది జావా అనేది రిప్రజెంట్ చేయడానికి అనేది సిలో ఇవన్నిట్లలో ఎగ్జాక్ట్ సైజ్ డిఫైన్డ్ కాదనమాట. కాకపోతే జావా ఈజ్ పోర్టబుల్ లాంగ్వేజ్, దానివల్ల ఇట్ వాంట్స్ ఎగ్జాక్ట్ సైజ్ టు బి మెయింటైన్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ యూజ్. సో మీరు ఎక్కడికి వెళ్ళి జావా ప్రోగ్రామ్ రన్ చేసినా ఇంటీజర్లో 32 bits ఉంటాయి అనమాట. అండ్ ఇంటీజర్లో ఈ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేయగలుగుతారు. సో
ఫ్లోట్ అండ్ డబుల్ వచ్చేసి డెసిమల్ పాయింట్స్ స్టోర్ చేయడానికి యూజ్ చేయొచ్చు అనమాట. 67.67 ఇలాంటి వాల్యూస్ స్టోర్ చేయడానికి మీరు ఫ్లోట్ యూజ్ చేయొచ్చు అనమాట. జావాలో ఇంకొక డేటా టైప్ వచ్చేసి క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ అనే దాంట్లో మీరు ఏదైనా సింగిల్ క్యారెక్టర్ స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట. ఏ, బి, సి, డి, స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి సింగిల్ కోట్స్. సో సిలో ఒక క్యారెక్టర్కి ఒక ఇంటీజర్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ క్యారెక్టర్ 1 మీరు స్టోర్ చేయాలనుకుంటే దాన్ని సింగిల్ కోట్స్ మధ్యలో స్టోర్ చేస్తారు. అదే మీరు ఇంటీజర్ 1 అంటే దాన్ని డైరెక్ట్గా 1 అని స్టోర్ చేస్తారు. సో క్యారెక్టర్కి ఇంటీజర్కి డిఫరెన్స్ వచ్చేసి సింగిల్ కోట్స్. సో అండ్ ఇంటీజర్లో మీరు క్యారెక్టర్ స్టోర్ చేయలేదు ఆబ్వియస్లీ. సో ఇలాంటి వాల్యూస్ అలాంటి వాల్యూస్ అన్ని ఇంటీజర్లో స్టోర్ చేయడానికి కుదరదు, క్యారెక్టర్లో మాత్రమే స్టోర్ చేయగలుగుతారు అనమాట. క్యారెక్టర్ వచ్చేసి 16 బిట్స్. జావాలో ఉన్న ఇంకో డేటా టైప్ వచ్చేసి బూలియన్. ఈ బూలియన్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేయొచ్చు అనమాట. ఈ బూలియన్లో మీరు 1 అని స్టోర్ చేయడానికి ట్రై చేస్తే ఎర్రర్ చూపెడుతుంది, చూసారు కదా. ఈ బూలియన్లో మీరు ఏం స్టోర్ చేయాలంటే ట్రూ లేకపోతే ఫాల్స్, ఈ 2 వాల్యూస్ మాత్రమే మీరు స్టోర్ చేయగలుగుతారు అనమాట. ఇది బూలియన్. ఈ బూలియన్ అనేది మీరు ఎలా యూజ్ చేయొచ్చు, ఈ డిఫరెంట్ వేరియబుల్ టైప్స్ అన్ని ఎలా యూజ్ చేయొచ్చు అనే దాన్ని మనం చూసుకుందాం. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఈ వేరియబుల్స్ని, మీరు ఈ ప్రిమిటివ్ టైప్స్ని మీరు మెంబర్ వేరియబుల్స్గా క్రియేట్ చేశారంటే, ఇందాక మనం చూసాం కదా స్కోరర్లో ఇంట్ స్కోర్ అని క్రియేట్ చేశాము ఇక్కడ. సో స్కోర్కి మనము 0 అనే వాల్యూ డైరెక్ట్గా అసైన్ చేశాము. ఈ 0 అనే వాల్యూ అసైన్ చేయకపోయినా సరే మనము ట్రై చేద్దామా ఈ ప్రోగ్రామ్. ఇప్పుడు మ్యాచ్ 1 = స్కోరర్ 1 అని ఇచ్చాను అండ్ మ్యాచ్ 1.print score. మీరు యాక్చువల్గా మనము స్కోర్కి వాల్యూ అసైన్ చేయలేదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకా స్కోర్ = 0 కానీ 10 కానీ మనం అసైన్ చేయలేదు. అండ్ న్యూ స్కోరర్ క్రియేట్ చేసి ప్రింట్ స్కోర్ కాల్ చేశాను. సో ప్రింట్ స్కోర్ వచ్చేసి స్కోర్ అని ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు ఏం అవుట్పుట్ వస్తుందో చూద్దామా. కన్నా జావా అప్లికేషన్ అని ఇస్తున్నాను. సో మీరు చూసారంటే స్కోర్ ఈజ్ 0 అని వచ్చింది. సో మీరు ఏదైనా మెంబర్ వేరియబుల్గా ప్రిమిటివ్ని యూస్ చేస్తే డైరెక్ట్గా ఒక డిఫాల్ట్ వాల్యూ అసైన్ అయిపోతుంది అనమాట. సో ఆ డిఫాల్ట్ వాల్యూ ఇంటీజర్కి 0. సో అలానే మిగతా వాటికి ఏంటి డిఫాల్ట్ వాల్యూ అనేది ఇక్కడ ఇస్తుంది అనమాట. సో బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్ అండ్ డబుల్ వీటన్నిటికీ 0 కానీ 0.0 కానీ డిఫాల్ట్ వాల్యూ. క్యారెక్టర్కి స్కార్ డేటా టైప్కి డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి 0 క్యారెక్టర్ అనమాట, నల్ క్యారెక్టర్. స్ట్రింగ్ కానీ ఎనీ అదర్ ఆబ్జెక్ట్కి డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి నల్. మీరు ఏదైనా ఆబ్జెక్ట్ ఫస్ట్ మనం లాస్ట్ టైం ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు నేమ్లో నల్ అనే వాల్యూ ఉంది అనమాట. దానికి కారణం వచ్చేసి స్ట్రింగ్ కానీ ఏదైనా ఆబ్జెక్ట్ కానీ ఉంటే డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి నల్ అని ఉంటుంది. బూలియన్కి డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి ఫాల్స్. కాకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు నోట్ చేయాల్సింది ఏంటంటే, నేను ఒక వాల్యూ ఇంట్ జే అని క్రియేట్ చేశాను అనుకోండి. దాని తర్వాత system.out.println j, system.out.println లెట్స్ సే నేను j అని ఇచ్చాను అనుకోండి, అది ఎర్రర్ చూపెడుతుంది అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ వెన్ ప్రిమిటివ్ డేటా టైప్ ఈస్ క్రియేటెడ్ ఇన్సైడ్ అ క్లాస్, ఇక్కడ మనం ఎక్కడ క్రియేట్ చేస్తున్నాం అంటే క్లాస్ మెంబర్ వేరియబుల్గా క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ మనం క్రియేట్ చేస్తే దీన్ని మెంబర్ వేరియబుల్ అంటారు. సో ఒక క్లాస్లో డైరెక్ట్గా ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తే దాన్ని మెంబర్ వేరియబుల్ అంటారు. ఒక మెథడ్, ఇక్కడ మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ అనే ఒక మెథడ్ క్రియేట్ చేసి దాంట్లో క్రియేట్ చేసే దాన్ని లోకల్ వేరియబుల్ అంటారు. ఈ డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మెంబర్ వేరియబుల్కి లోకల్ వేరియబుల్కి డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట. మెంబర్ వేరియబుల్కి డిఫాల్ట్ వాల్యూ డైరెక్ట్గా అసైన్ అవుతుంది. మీరు =0 అని అసైన్ చేయలేదు అనుకోండి, జావా డైరెక్ట్గా 0 అనే వాల్యూ అసైన్ చేస్తుంది. కాకపోతే లోకల్ వేరియబుల్కి జావా ఎప్పుడూ డిఫాల్ట్ వాల్యూస్ అసైన్ చేయదు, మీరు స్పెసిఫిక్గా అసైన్ చేయాలి. అది అసైన్ చేయకపోతే మీరు ఆ వాల్యూ యూజ్ చేసినప్పుడు, ఇక్కడ నేను వాల్యూ అసైన్ చేయలేదు, సో ఆ వాల్యూ యూజ్ చేసినప్పుడు జావా ఏం చెప్తుందంటే లోకల్ వేరియబుల్ మే నాట్ బి ఇనిషియలైజ్డ్ అని చెప్తుంది. సో లోకల్ వేరియబుల్కి మెంబర్ వేరియబుల్కి డిఫరెన్స్ ఉంది, అది వెరీ ఇంపార్టెంట్ టు నోట్స్. లోకల్ వేరియబుల్ని మీరు ఎప్పుడూ ఇనిషియలైజ్ చేయాలి. సో నేను జేకి 10 అని వాల్యూ ఇచ్చేసి దాని తర్వాత system.out.println j అని కాల్ చేయొచ్చు. కానీ ఇంట్ జే అని డైరెక్ట్గా క్రియేట్ చేసి డైరెక్ట్గా system.out.println ఇస్తే జావా ఎర్రర్ చూపెడుతుంది అనమాట. సో ఇది వెరీ ఇంపార్టెంట్ టు నోట్. మీరు ఏదైనా లోకల్ వేరియబుల్ క్రియేట్ చేస్తే అదే మెథడ్లో, లోకల్ వేరియబుల్ అంటే మెథడ్లో డైరెక్ట్గా క్రియేట్ చేసే వేరియబుల్. సో ఒక మెథడ్లో క్రియేట్ చేసే వేరియబుల్ ఎప్పుడూ మీరు ఇనిషియలైజ్ చేయాలి. ఒక క్లాస్లో క్రియేట్ చేసే వేరియబుల్, ఇక్కడ మీరు క్లాస్లో క్రియేట్ చేశారు కదా, ఇది మెంబర్ వేరియబుల్ అంటారు.
ఈ మెంబర్ వేరియబుల్ని మీరు డిక్లేర్ చేయండి, ఇనిషియలైజ్ చేయకపోయినా జావా వచ్చేసి డైరెక్ట్గా ఇనిషియలైజ్ చేస్తుంది అనమాట. సో ఇంతతో ఈ పాఠం విద్దామా? ఈ పాఠంలో మనము ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి తెలుసుకున్నాము. We are creating more videos as we speak, and if you want to stay updated, don't forget to click the subscribe button. If you like this video, please give a thumbs up and feel free to share this video. Thanks for watching. Until next time.